నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఖా నేను రాజశేఖర్ ముందుగా వివిధ వార్తాపత్రికల ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధానంగా దేశ శత్రువుల ఓటమి భయం అనే వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈనాడుకు సంబంధించి జూన్ 4వ తేదీన దేశం గెలుస్తోంది, భాజపా వెంట నడవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని నిన్న మోదీ చెప్పినటువంటి పరిస్థితి. కాంగ్రెస్కు ఓటు వేసే ఉగ్రవాదులకు ఊతమిచ్చినట్టు అవుతుంది. హైదరాబాద్లో RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, అవినీతిలో భారసకు కాంగ్రెస్ జిరాక్స్. నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీటీ సభల్లో మోదీ ప్రసంగానికి సంబంధించి వార్త. అలాగే భాజపా బలపడితే అశాంతి అని ఒక ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఆ పార్టీ అడుగు పెడితే తెలంగాణ సమాజంలో చీలిక ఉంటుంది, దేశవ్యాప్తంగా సంస్థలుగా మారిపోయే అవకాశం ఉంది, దేశ భవిష్యత్తు కోసం ఆ పార్టీని ఓడించాలి, రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవకుండా చూడాలి, భారాస 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసాన్ని చేశారు. మీట్ ది ప్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. అలాగే ఆదాని అంబానీలు డబ్బు పంపుతుంటే మీరు నిద్రపోతున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వారి ఏళ్లలో ఈడీ ఐటీ తనిఖీలు ఎందుకు చేయటం లేదని కూడా ఖర్గే సూటిగా నిన్న ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి వార్త కనిపిస్తుంది. అలాగే బీజేపీ అజెండాలో పేదలకు స్థానం లేదు అనే వార్త మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి కనిపిస్తుంది. ఆయన సిద్దిపేట అన్న కారణం మీటింగ్ సంబంధించి వార్త అది. చేనేతపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధాని మోదీ అని కూడా వ్యాఖ్యించారు. అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సిరిసిల్ల సిద్దిపేట సభలో ప్రచారం సంబంధించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇక మరొక పేపర్ ఆంధ్రజ్యోతి కనుక చూస్తే బీజేపీ క్యాన్సర్ అనే ఒక ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సో ఆ పార్టీతోనే తెలంగాణకు ప్రమాదం ఉందని కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు కేసీఆర్కి సంబంధించి కానీ లేకపోతే పూర్తిస్థాయి బీజేపీపై విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, అబద్ధాలకు అధ్యక్షుడు మోదీ అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణలో RRR ట్యాక్స్ నడుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇక్కడ అభ్యర్థులుగా ఎవరైతే ఉన్నారో హైదరాబాద్కు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి, మాధవిలత పూర్తి స్థాయిలో అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకటి ఢిల్లీ ఆర్ అయితే, రెండవది తెలంగాణ ఆరు, మూడవది రజాకార్ కార్. మొత్తానికి RRR అనేది సెట్ చేసినటువంటి పరిస్థితి. అందరికీ న్యాయం, ఇదే మా ఐడియా ఆఫ్ ఇండియా అని కూడా ప్రధాని మోదీ ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మూర్ఖ ముఖ్యమంత్రి గ్యారంటీల పేరిట రేవంత్ మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, బీజేపీ పేదల పార్టీ కాదు పెట్టుబడిదారుల పార్టీ అని కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. వడగాల్పులు ముగిసినట్లే అనే ఒక వార్త కనిపిస్తుంది. చల్లదనం వచ్చింది, వాతావరణం కూడా చల్లబడింది రాజకీయాల్లాగే. సో అది కూడా ఒక సూచన అనుకోవచ్చు. సో 12 మంది మావోయిస్టుల మృతి, ఛత్తీస్గఢ్లో మరి ఎన్కౌంటర్ అనే వార్త కూడా కనిపిస్తుంది. చలో ఏపీ ఆఖరి రోజు నేటి సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. ఇవాళ రాష్ట్రానికి ప్రియాంక వికారాబాద్ వనపర్తి సభలకు చివరిగా ఈరోజు అలాగే విమర్శనాస్త్రాలు కూడా ఉండబోతున్నాయి. సో హైదరాబాద్ నుంచి తన లక్షలాది ఓటర్లు పండగకి ఎంత సీజన్గా ఉంటుందో అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభాకర్ రావుపై అరెస్టు వారెంట్ అనే వార్త కనిపిస్తుంది. అజ్ఞాతంలో ఉన్న శ్రవణ్ కుమార్ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్తర్వులు జారీ చేస్తున్న నాంపల్లి కోర్టు అనే వార్త కనిపిస్తుంది. బాబు కోసం కుట్రలు కాంగ్రెస్ పార్టీ అనే వార్త కనిపిస్తుంది. జగన్ చెల్లికి తల్లికి జవాబు, చంద్రబాబుపై గౌరవం ఉంది, సంబంధాలు లేవంటూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని చెప్పిన దానికి ఆయన వ్యాఖ్యలు చేసినట్టు, నీకోసం ప్రాణత్యాగం చేశానని బైబిల్పై ప్రమాణం చేస్తానని కూడా షర్మిల కొన్ని ఒక వార్త చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను డబ్బు పదవిని అడిగానని ప్రమాణం చేయగలరా, నాకు రాజకీయం కాక్ష ఉంటే వైసీపీని హైజాక్ అప్పుడే చేసేదాన్ని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు షర్మిల. భారతి నన్ను నరికేస్తారో, షర్మిలను నరికేస్తారో అనే కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అలాగే సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా ఏదైతే నిన్న హిందువుల విభజనే కాంగ్రెస్ రణరీతి అని మోదీకి సంబంధించి ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. ఓటు బ్యాంకును సంతోషపరచడం పైన ఆ పార్టీ దృష్టి, ప్రధాని మోదీ ఫైర్. బీసీల రిజర్వేషన్లు ముస్లింలకు కట్టబెట్టే మోడల్లో దేశవ్యాప్తంగా చేయాలని కూడా చూస్తుందంటూ కూడా మోదీ మరొకసారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. బీజేపీ క్యాన్సర్ లాంటిదని నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్లో మరొకసారి చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని అన్ని అంతంత మాత్రంగానే ఉన్నాయి తప్ప పూర్తిగా అనుమతించకూడదు, రాష్ట్రంలో దాన్ని అంతంత మాత్రంగానే అనుమతించకూడదని, భావోద్వేగాలు రెచ్చగొట్టే పార్టీ తెలంగాణలో చోటు లేదు, రాజ్యాంగ మార్పు చేయబోతుంది, అలాంటి పార్టీకి ఓటేయొద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి. బీజేపీ వైపే ప్రజలున్నారని బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వారి 3 పార్టీకి మోదీ పార్టీ అనుకూలంగా కనిపిస్తుంది. సో రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు గెలవబోతున్నారు కూడా గెలిచినటువంటి పరిస్థితి. కరీంనగర్లో ఆయన పక్కా గెలవబోతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు బండి సంజయ్. అలాగే వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి 10 ఏళ్లలో లక్షల కోట్లు ఇస్తే
బీఆర్ఎస్ జోబులోకి పోయినామని కొన్ని వ్యాఖ్యలు చేశారు మోదీ. అలాగే మరొక వార్తను చూసుకుంటే ఎన్నికల తర్వాత రాష్ట్రానికి బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతుంది, కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయ బేరసారాలకు దిగారని కూడా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. భాజపాపై కూడా అదే స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాష్ట్రం బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతుంది, మధ్యయుగం లాంటి పరిస్థితులు రాబోతున్నాయని కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు ఎన్నికల చివరి దశకు రావడంతో అన్ని అస్త్రాలు బయట తీస్తున్నారు. మాకు టెంపోలో డబ్బులు వస్తూ ఉంటే మీరు కండ్లు మూసుకున్నారంటూ కూడా ఖర్గేకి సంబంధించి ఒక వార్త కనిపిస్తోంది. మీ సిబిఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయి? మోదీ కామెంట్లకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కౌంటర్ అనే వార్త కనిపిస్తుంది. కేజ్రీవాల్కు బెయిల్ 50 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల. ఆయన జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నామని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. సో అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితపై ఈడీ ఛార్జ్ షీటు, మరో 4 పేర్లు ప్రస్తావన వార్త కనిపిస్తుంది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడినటువంటి పరిస్థితి. ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు. పోలింగ్ రోజు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. అలాగే పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావచ్చు, ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. వెలుగు ఇంటర్వ్యూలో సీఓ వికాస్ రాజ్ అని ఒక వార్త ప్రచురించారు. మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు వాడుకోకపోతే ఎట్లా అని. సో అలాగే మరొక వార్త చూసుకుంటే ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చినటువంటి పరిస్థితి జారీ చేసిన నాంపల్లి కోర్టు అనే వార్త కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి, 2 జవాన్లకు గాయాలు, కొనసాగుతున్న కూంబింగ్ అనే వార్త ధనంగా వెలుగుకు సంబంధించి కనిపిస్తుంది. అలాగే చివరిగా మనం అమ్మా న్యూస్ పేపర్ చూద్దాం. దానికి సంబంధించి హెడ్లైన్గా ఇక్కడ జజ్జనకరి జనారే కాంగ్రెస్ గెలుపు ఖరారే అనే ప్రధాన హెడ్లైన్ కనిపిస్తుంది. సో ఇక్కడ సీతక్కకు బ్రహ్మరథం, మంగళహారతులతో స్వాగతం, భవనాల నుంచి పూడి చెల్లిన ప్రజలు. ఆదిలాబాద్లో టౌన్లో మెగా బైక్ ర్యాలీ, కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు. సో దాదాపుగా గెలవబోతున్నటువంటి పరిస్థితి ఉంది, స్పష్టంగా ఇక్కడ వార్త ప్రచురితమైనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ జిరాక్స్ కాఫీ కాంగ్రెస్గా మారిందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మోదీ. ఆ వార్త కనిపిస్తుంది నారాయణపేట సభకు సంబంధించి. అలాగే మోదీ ప్రభుత్వం ధనవంతులదే, మోదీ సర్కారుపై ఖర్గే తీవ్ర విమర్శ అనే ఒక వార్త కనిపించినటువంటి పరిస్థితి ప్రధానంగా అమ్మా న్యూస్ సంబంధించి. సో పూర్తిగా ఇది వార్తాపత్రికకు సంబంధించిన ముఖ్యాంశాలు. దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి ఫోన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి గారు నమస్తే. ముందుగా ఎస్ చాలా వరకు అంటే చివరి రోజు 5 గంటలకి కౌంట్ డౌన్, మరికొన్ని గంటల సమయం మాత్రం ఉంది ఎన్నికల ప్రచార వేడి. నిన్న వ్యాఖ్యలు చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మోదీకి కేసీఆర్ తెలంగాణ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ సంబంధించి కానీ లేకపోతే మోదీకి సంబంధించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే ఎన్నికల చివరి అస్త్రాలుగా అనుకోవచ్చు మనం. రేవంత్ రెడ్డి అసహనం గురవుతున్నారా, లేదంటే రాజకీయ ప్రచారంలో ఉండి కొంత వ్యాఖ్యలు తికమకకు గురవుతున్నారా తెలుస్తలేదు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తెలంగాణను మోడీ బీజేపీకి అప్పచేసే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం, తెలంగాణలో అధికారంలో ఎవరున్నారు, ఏ పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కి అప్పచెప్పడానికి సిద్ధమైందా ఎన్నికల తర్వాత, లేదంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి గుంజుకొని బీజేపీకి అప్పగిస్తారా? ఒక అదేంటి ప్రజలను ఏ రకంగా నమ్మించాలి, బోల్తా పొట్టించాలి అనే వ్యాఖ్యలే దీనికి అంటే ఈ వ్యాఖ్యల యొక్క ఉద్దేశం అనేది నాకు స్పష్టమవుతాం. అలానే ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీజేపీకి 10కి అంటే 17కు 10 స్థానాలు వారు బీజేపీ చెప్పిన కానీ కాంగ్రెస్ వాళ్ళు అనుమానిస్తారు కానీ వస్తే తెలంగాణను బీజేపీకి అప్పగిస్తారు. ఇది నేను రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంతే కదా సార్. ఈ వ్యాఖ్యలకు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి అధికారం అంటే బీజేపీ క్యాన్సర్ లాంటిది, ఆ క్యాన్సర్ ఇక్కడికి కూడా రాబోతుంది, దాన్ని తీసుకొస్తుంది కేసీఆర్ అనే కోణంలో. అంటే ఇద్దరిని జత చేస్తూ మాట్లాడడం, వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు కానీ సో అది కలిసి వచ్చే అవకాశం నిజంగా సాధ్యాసాధ్యాలపై అంటే మీరు అన్నట్లు ఎన్నికల చివరి దశకు వచ్చేటప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రచార శైలి కానీ ఇప్పుడు శైలి కానీ చాలా మారిపోయింది. చివరి దశకు వచ్చేటప్పటికి మీరు అన్నట్లు ఇంకా మారిపోతుంది. సో దానికి ప్రధానమైనటువంటి కారణం అంటే బీజేపీని క్యాన్సర్తో పోల్చడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఎన్నికల్లో ప్రచారాలు ఏమైందంటే రేవంత్ రెడ్డి కొంత కేసీఆర్ ఆయన ఆవహించిందా అనే అనుమానం వస్తా ఉన్నది. ఆయన భాష, యాస, ఆ అదిరింపులు అంటే నా దగ్గర అధికారం ఉంది, నన్ను ఎవరేం చేయలేదు అనే స్థాయికి ఆయన వచ్చేసిందా అన్న అనుమానం వస్తా ఉంది.
అంటే అదే మీడియాపై కూడా ఆయన కొన్ని కామెంట్లు చేస్తారు కృష్ణమూర్తి గారు. మనపైన కేసులు పెడతారు, మీడియా పైన కేసులు పెట్టాలి, మీరే సవరించాలి మమ్మల్ని. మీడియాలో కేసులు పెడతారు, మీడియాను బెదిరిస్తారు. అదే రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. అంటే కేసీఆర్ కొంచెం డిఫరెన్స్ లేకుండా పోతా ఉన్నారు. ఇది కొంచెం రేవంత్ రెడ్డి వ్యక్తం. ఆ ప్రభావం ఏమైనా ఎన్నికల్లో కనిపించబోతుంది అంటారా? ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ప్రసంగాలు కానీ లేకపోతే ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అంటే అల్లా తప్ప వ్యక్తి కాదు కదండి రేవంత్ రెడ్డి అంటే. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకు పరిపాలించేటువంటి సత్తా ఉన్న నాయకుడు, ఆయన పెద్ద మనిషి. అట్లా అంటే ఇష్టానుసారంగా మాట్లాడకుండా వెళ్తే అది కొంత ప్రజల్లో గందరగోళాన్ని గుర్తు చేసి దాన్ని చర్చ మొదలైంది. రాష్ట్ర వాస్తవానికి కాంగ్రెస్ నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి స్పీచ్లు, గతంలో స్పీచ్లు, ఇప్పటి స్పీచ్ల మీద ప్రజల్లో చర్చ మొదలైంది. చివరి అంకం కానీ ఇది భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగుతుంది ఈ వ్యవహార శైలి. కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. రైట్. సో ఇంకొకటి అంటే బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, గుజరాత్కి ఇక్కడ నుంచి కంపెనీలు కానీ లేకపోతే పెట్టుబడులు కానీ తరలించిపోయే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే పూర్తిగా మోదీ పైన, గుజరాత్ పైన, బీజేపీ పైన టార్గెట్ కనిపిస్తుంది ఇక్కడ. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. దేశం నాశనమైందా బాగుపడిందా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. నిన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కార్యక్రమం ఇస్తే తెలంగాణ నాశనమైంది అన్నారు. కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు నరేంద్ర మోడీని అదే స్థాయిలో విమర్శిస్తే ఆయన కూడా ఓట్లేరు అనేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యూహం. కానీ మనం ఓవరాల్ గమనిస్తే దేశంలో ఏమైనా విధ్వంసాలు జరిగినా, ఎక్కడైనా అశాంతి నెలకొందా, దేశం వెనక్కి వెళ్ళిందా ముందుకు వచ్చిందా? మన దగ్గర నుంచి విడిపోయింది మనకు మన దానికి సంబంధించి సంబంధించి పేదరికంలో ఆకలితో దానికి సంబంధించి 11వ స్థానంకి దిగజారిపోయింది. సో ఆ స్థానానికి వెళ్ళిపోయిందని కొన్ని లెక్కలు కూడా చెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. దాంతో పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో పోల్చే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారత్ ను ఆదర్శంగా తీసుకుంటారు. మనం గమనించవచ్చు పాకిస్తాన్ పార్లమెంట్ లో అక్కడ అపోజిషన్ నేత ఏం మాట్లాడారు భారతదేశం గురించి, మన దేశం గురించి. బంగ్లాదేశ్ లో మంత్రులను, ప్రజాపతిను బట్టలు రోడ్డు మీద ఉడిపించుకొచ్చిన సందర్భం మనం చూసాము. అదే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే దేశాలతో కంపేర్ చేసినప్పుడు ఆర్థిక స్థితిగతులు, జనాభా, రాజ్యాంగం ఇవన్నీ కూడా చూడాల్సిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మంది. సో ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరము, అలాంటి ప్రకటనలు లేకపోతే అలాంటి ప్రసంగాలు చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టచ్చు, ఏ రకంగా మోడీ మీద విషం చిమ్మించవచ్చు ప్రజల్లో అనేది ఒక వివాదాత్మకంగా వెళ్ళినటువంటి పథకంలో భాగంగానే ఈ ప్రచారం. అయితే చెప్పండి. ఈరోజు భారత్ ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. నరేంద్ర మోడీ వెళ్తే ఏ రకంగా ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. చైనా మన భారతదేశాన్ని చూస్తే వణికిపోయే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ ఇప్పుడు మన దేశం వైపు చూడాలంటే భయపడే పరిస్థితి. గతంలో ఉగ్రవాదదారులు ఎక్కడ దొరికితే అక్కడ ఎప్పుడంటప్పుడు జరిగేది. ఏ క్షణంలో ఎక్కడ దాడులతో తెలియని పరిస్థితి. అట్లాంటిది ఉగ్రవాదులు కూడా భారతదేశం వైపు కన్నెత్తురాట్లేదు. ఇవన్నీ ఉన్నాయి. అయితే పాలనలో మీరు అన్నట్టుగా 100కు 100% ఎవరిని ఒప్పించే స్థాయి ఏ పార్టీకి లేదు. ఏ నేత కూడా అది సాధ్యమైన పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ప్రజల కోరికలు, ప్రజల అవసరాలు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు
ఈ విషయాల్లో బట్ ఏ పార్టీ ఉన్న మెజారిటీ ఆఫ్ పీపుల్స్ వారి యొక్క అభివృద్ధి వారిని దృష్టిలో పెట్టుకునే ఏ పథకాన్ని లేకపోతే ఏ నిర్ణయమైనా తీసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే ఇంకా నిన్న మోదీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిన తెలంగాణలో RRR ట్యాక్స్ అని చెప్పి ప్రధానంగా మనం RR ట్యాక్స్ చూస్తే RRR ట్యాక్స్ వస్తుంది. సో ఈ అసలు ట్యాక్స్కి సంబంధించి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అంటే మోదీ వ్యాఖ్యలు నిజంగా అలాంటి ట్యాక్స్లు వసూలు అవుతున్నాయి తెలంగాణ నుంచి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది గత కొంతకాలంగా. అది అందరికీ తెలుసు. మనం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గింది. వీటిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకు నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ ఈ ట్యాక్స్ వసూలు అయితే కాంగ్రెస్ పార్టీ వసూలు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, మల్లికార్జున కూడా అడిగారు, మేము డబ్బులు తరలిస్తే మేము డబ్బులు వసూలు చేస్తే మీ ఈడీ సిబిఐ ఇవన్నీ ఏం చేస్తామని దర్యాప్తు సంస్థ అని చెప్పేసి అడిగారు. సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా ఉండాలి అన్న ఒక జీవో తీసుకొచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం గతంలో. దాన్ని ఈ పార్టీ ఇంకా తొలగించలేదు. సిబిఐ ఎంట్రీ విషయంలో తొలగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం రాస్తే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం కోరితే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే తప్ప సిబిఐ రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత RRR ట్యాక్స్ అనేది వసూలు అవుతుంది. వసూలైనప్పుడు మీరు ఎంత చర్యలు తీసుకోవట్లేదు అనేది. అంటే RRR ట్యాక్స్ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారాలను మీరు ఎవరైనా అది వచ్చి వాళ్ళు మా రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో జరుగుతున్న వాటి చర్చ అనుమతులు ఇవ్వట్లేదు. అనుమతులు ఇచ్చినా ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. అనుమతులు రావట్లేదు, కొత్త వెంచర్స్ రావట్లేదు, కొత్త కన్స్ట్రక్షన్ జరగట్లేదు, కొత్త పర్మిషన్ రావట్లేదు అని దీన్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ వ్యాఖ్య చేసుకుంటారని మనం భావించాం. రెండో అంశం ప్రజాకార పాలన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరే రజాకార్ పాలన ఉంది. నేను తింటా మీరు దాని గురించి మా పబ్లిక్ చేయొద్దు, నేను చేసే పనులు మంచి మాత్రమే మీరు చెప్పండి, నాకు అవసరమనే మాత్రమే మీరు ప్రశ్నించండి, మీరు ప్రజలకు చెప్పండి, ప్రజలతో తెలుసుకుంటాను. నాలో ఉన్న చెడు మీరు తీసుకోకండి, నేను చెడు పనులు చేసినా మీరు చూసుకున్నట్టు వెళ్ళండి అని చెప్పడం. ఇది కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి రాష్ట్రం. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా లేకుండా పోతుంది, ఉచ్చడంలో కానీ భాషలో కానీ మాట్లాడంలో కానీ. గతంలో కేసీఆర్ అందరం ఏమనుకున్నాం ఏంటి అంటే మోదీ ఇంకో మాట కూడా అన్నారు కృష్ణమూర్తి గారు. అంటే ఇక్కడ నేను RR ట్యాక్స్ అని పేరెత్తాను తప్ప వ్యక్తి పేరు చెప్పలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సీఎం స్పందించి దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వివరణిస్తున్నారని కూడా మోదీ నన్ను వ్యాఖ్యానించారు. అంటే మోడీ అట్లా అది కూడా తప్పే. ఎందుకంటే పాలకులు ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. పన్ను వసూలు చేసేసి ఎవరికి ఉంటుంది? పాలకులకు, రేవంత్ రెడ్డికి ఉంటుంది. కాబట్టి పరోక్షంగా ఉంటుంది. ఆయన మోడీ పేరు చెప్పకుండా సరే, పేరు ప్రస్తావించకుండా సరే, కానీ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఫలానా ఇంట్లో అన్నదానికి ఆ కుటుంబ పెద్ద బాధ్యత వహిస్తారా, లేకపోతే ఇంట్లో బాధ్యత వహిస్తారా? కుటుంబ సభ్యులు బాధ్యత ఉంటుంది, కానీ కుటుంబ పెద్ద ముందుగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మా ఇంటి మీద మాట్లాడాలంటే మా ఇంటి మీద వచ్చేది అవునా? రాష్ట్రానికి పెద్ద, రాష్ట్రానికి ఆయన అధిపతి కాబట్టి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ పార్టీ స్పందిస్తుంది. దాంట్లో తప్పలేదు. ఎవరినన్నా ఎవరు చేసేదని కాదు. ఒక ప్రభుత్వం మీద, ఒక పాలన మీద ప్రస్తావన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పాలకులు ఖచ్చితంగా తన మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకంగా వచ్చిన ఆరోపణలైనా ఖచ్చితంగా దాన్ని తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు ఏదైనా చెప్పాల్సిన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నిన్న వరకు బీఆర్ఎస్ ఉంది, ఏది వచ్చినా మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడినాం, బీఆర్ఎస్ బాధిస్తాం అన్నప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మద్దతు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మజ్లిస్ ఈ పన్ను వసూలు చేస్తుందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మద్దతుతో మజ్లిస్ ఏదైతే ఉందో ఈ పన్ను వసూలు చేస్తుంది. సో ఇక్కడ మరొక ట్యాక్స్కి సంబంధించి ఒక 3-6లో అదొక 6కి సంబంధించి కూడా ఆ పన్ను వసూలు చేస్తుంది అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎంఐఎం పార్టీ ఎస్ నిన్నటి వరకు బీఆర్ఎస్ అండగాలి. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ అండగాలి కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది ఎంఐఎం పార్టీ. కేసీఆర్ కూడా దిగబట్టింది ఎంఐఎం పార్టీ. కేసీఆర్ అంటే రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలో రాగానే కేసీఆర్ సంకరించింది ఎంఐఎం పార్టీ. అంటే నిన్నటి వరకు కూడా కేసీఆర్ తో కలిసి ఉంది. కాంగ్రెస్ పార్టీ తిట్టింది ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీని దూషించింది, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చూపించింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి అంటే తమకు కావాల్సిన పనులను అంటే ఏ ఎండక గొడుగు అంతే. కాబట్టి ఆ రజాకారాన్ని మాట్లాడి రజాకార పార్టీ ఎంఐఎం అని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తున్నది. రజాకార వారసత్వము దాంట్లో ఉన్న ఎంఐఎం లో ఉన్నారు. అసలు రజాకారులు ఏర్పాటు చేసే పార్టీ ఎంఐఎం కొనసాగిస్తున్నది, ఎంఐఎం పార్టీలో కొనసాగుతుంది ఇప్పుడు అని చెప్పి బీజేపీ చెప్తా ఉన్నది. వారు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవానికి వ్యతిరేకము. అందుకే కేసీఆర్ ఉద్యమ సమయంలో ఎందుకు చేయరు అంటే మా స్వాతంత్రం మేము చెప్పుకునే లేదా మా హక్కులేదా అని మాట్లాడారు కేసీఆర్. 10 ఏళ్ళు అధికారంలో ఉంది, 17 సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించలేకపోయారు. మరి రేపు కాంగ్రెస్ పార్టీ సంకరిస్తుంది కాబట్టి ఎంఐఎం మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీలు రెండూ వ్యతిరేకించారు కేసీఆర్. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహిస్తుందా లేకపోతే ఏం చేస్తున్నా వేచాల్సిన అవసరం. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి, రాహుల్, రజాకార్ పార్టీ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అని చెప్పడం ఈ ట్రిబ్యునల్ ట్యాక్స్ అనేది మోడీ చెప్పినటువంటి విషయాలు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రజాకార్ పార్టీ అయిన ముస్లిం. సో ఈ వ్యాఖ్యలు అనేవి ప్రజల్లోకి వెళ్ళి ఓట్ల రూపంలో బీజేపీ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? రాజకీయంగా చెప్పిన అన్ని వ్యాఖ్యలు ప్రజలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే మెజారిటీ ఆఫ్ ఓటింగ్ చూసుకుంటే చాలా వరకు తెలంగాణకు సంబంధించి చాలా అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచించి ఓటేసే విధానం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది మనం గత ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే కనుక. సో ఇక్కడ అలాంటి వ్యూలు ఆలోచించినప్పుడు కొంతమంది ఈ వ్యాఖ్యలు తీసుకొని అనుకూలంగా ఓట్లేసే ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మన అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు డిఫరెన్స్ అని ఖచ్చితంగా ఉంటుంది. క్రాస్ ఓటింగ్ అని ఖచ్చితంగా ఉంటుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు క్రాస్ ఓటింగ్ అంటే ఇక్కడ మనకు అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకసారి జరిగితే దానికి క్రాస్ ఓటింగ్ అంటే మొన్న నవంబర్ లో జరిగిన 2007 నవంబర్ జరిగిన ఎన్నికలకు రేపు ఎల్లుండి జరగబోయే పోలింగ్ రోజు జరిగే ఎన్నికలకు ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. ఓటింగ్ పర్సెంట్ కూడా చాలా వరకు మార్పు వస్తుంది. బీఆర్ఎస్ కు తగ్గిన ఓటంతా కూడా ఇటు కాంగ్రెస్ కు బీజేపీ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మెజార్టీ ఓటింగ్ షేర్ ఏ పార్టీ తీసుకుంటుందని కొంచెం వేచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతూ వస్తా ఉన్నది. అంటే నాయకులు పోయినప్పుడు కింది స్థాయి నాయకులు కూడా వెళ్ళినప్పుడు పార్టీ కొంత బలహీనపడుతుంది. బీఆర్ఎస్ కొంత బలహీనపడింది. అసెంబ్లీ ఎన్నికలు బలంగా ఉండి అసెంబ్లీ ఎన్నికలలో బలంగా ఉంది. ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల ప్రాసెస్ మొదలైందో అప్పటి నుంచి కొంచెం క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తా ఉంది ఆ పార్టీ. అంటే కానీ ఇంకొక అంశం మీరు మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మూర్ఖ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ. సో ఆయన అలవు కాని హామీలు ఇచ్చారు. సో అలాగా గద్దెనెక్కారు, పూర్తి స్థాయిలో అమలు చేయలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ పార్టీ అంటే పేదల పార్టీ కాదు పెద్దల పార్టీ అని నేను కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పెద్దల పార్టీయా అనేది ఎవరనేది కేసీఆర్ చూపించారు. కానీ ముఖ్యమంత్రిని మూర్ఖపు ముఖ్యమంత్రి అనే ప్రయత్నం కూడా నన్ను చేసినటువంటి పరిస్థితి. అంటే చివరి అస్త్రాలుగా గ్యారంటీలు పేరిట రేవంత్ మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి నెరవేర్చలేదు పూర్తి స్థాయిలో కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సార్ ఇప్పుడు మూర్ఖపు ముఖ్యమంత్రి అని కేసీఆర్ అంటే వాస్తవానికి మనం కూడా నిన్న వరకు కేసీఆర్ తప్పట్లేదు, అది తప్పుపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో భాష అనే మార్పు వచ్చినప్పుడు ఆ భాష గురించి మనం పదే పదే మాట్లాడుకోవడం అని చేస్తాం. నువ్వు మాట్లాడమని నేను మాట్లాడమని నువ్వు
రాజకీయాల్లో అంటే ఇలాంటి సంస్కృతిని కొనసాగించాల్సిన అవసరం లేదు, మార్చాల్సిన ఎక్కడో దగ్గర దానికి పులి స్టాప్ ఉండాలి, కానీ అది కొనసాగట్లా. కేసీఆర్ మాట నేను చెప్పాడు, కేసీఆర్ తన భాష మార్చుకునే నా భాష మారుస్తామని. వాస్తవానికి కేసీఆర్ ఈ మధ్య తగ్గింది. అది అంటే రాజకీయ పరిస్థితుల ఎన్నికల నేపథ్యమా, లేదంటే ఆయనకు కొంత ఆరోగ్యరీత్యా మాటలు సాధించట్లేదా, అంటే కొంచెం జ్ఞానోదయం అయిందేమో, అంటే మార్పు తర్వాత సీఎం పేట నుంచి దిగిన తర్వాత కొంచెం జ్ఞానోదయం ఆ దిశగా వెళ్తున్నారేమో చూద్దాం. అంటే మరి కావచ్చు అది కూడా జ్ఞానోదయం అయిందా, అంటే నా భాషలో నేను ప్రజలను దూరం చేస్తున్నా, ప్రజలు నన్ను చీకొట్టిను అని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఏదైనా రేవంత్ రెడ్డి భాష అనేది కొన్ని రోజులకు అదుపుతావుతున్నాయి. ముట్టి మీద ఇట్లాంటి భాషలు ఇట్లాంటి మాటలు వీళ్ళు తగ్గించాల్సిన అవసరం ఉంది. రాజకీయ భాష కొంచెం పరిపక్వతతో కూడుకున్నటువంటి ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. దాంట్లో బూతులు వచ్చి అది ఇంకోఘాటంగా పోతే ప్రజలు కూడా ఇబ్బంది, ప్రజలు కూడా అదే భాష ఉంటుంది. అంటే అలాగే ఇంకొకటి జిల్లాల రద్దు అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెరపైకి తీసుకొస్తున్నారు, ముందు నుంచి ప్రచారాలు ఇటువైపు కేటీఆర్ కానీ. సో ఈ జిల్లాల రద్దు అంశం అసలు ఎందుకు ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటారు, అదేమైనా ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా జిల్లాల రద్దు విషయంలో జిల్లాల ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసింది. కేసీఆర్ ఎగురుంటే మనకు జిల్లా ఇచ్చేసారు. ఒక నియోజకవర్గం ఒక జిల్లా ఉంది సార్, ఆ జిల్లాకు ఒకటే ఏదో ఉంటుంది. ఒక్కో జిల్లాలో 5-6 జిల్లాలు చేశారు. ఉమ్మడిగా 10 జిల్లాలు ఉంటే ఒక్కో జిల్లాలో 3, 4, 5, 6 వరకు కూడా వెళ్ళారు. ఏంటని అంటే దానికి అసంబద్ధంగా ఉంది జిల్లాల ఏర్పాటు అనేది. దాన్ని కొంత క్రమబద్ధీకరించాల్సిన అవసరం జిల్లాల ఏర్పాటు చేశారు. ఏ జిల్లాని ఇస్తారు, ఏ జిల్లాని పెడతారు అనేది ఇంకా డ్రాఫ్ట్ తయారు కాలేదు. మీరు అధికార యంత్రాంగాన్ని చేసిన దాని మీద అధ్యయనం జరుగుతుంది అంటున్నారు. కానీ ఏదైనా కానీ 33 జిల్లాలు మన ఎక్కువ 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో మనం 33 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామంటే ఒక్కొక్క జిల్లాకు 3 కూడా రావాలి నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక లోక్సభ అనేది 5-6 జిల్లాలు విస్తరిస్తుంది. రేపు ఎంపీగా గెలిచిన వ్యక్తి ఎంపీ జిల్లా పరిషత్ సమావేశాలకు కానీ మిగతా వెళ్ళాలి అంటే దీనికి సంబంధించి ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సమావేశాలకు వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, సమావేశాలకు వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఏం పని ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళాల్సిన లేదు, దేనికి వెళ్ళాల్సిన లేదు. ఈ రకంగా అసంబద్ధంగా ఉన్న జిల్లాల విభజన అనేది కానీ నేను కొంచెం క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ఆయన చేసింది ఏంటంటే నేను చెప్తాను కరెక్ట్, నేను ఆ వరకు నేను చేసి కరెక్ట్ అనుకుంటాను. నేను నా తప్పుడు మీరు చెప్తే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను చేసి కరెక్ట్. నేను లేకపోతే నేను చెప్పిన అవసరం నేను అసమర్థుగా నాకు మీద గుర్తించుకుంటుంది కాబట్టి అనుకుంటాను. అది కాదు, వాస్తవికతకు దగ్గరగా వాస్తవికతకు ప్రామాణికంగా ఉంటే బాగుంటుంది. ఆ రకంగా ఉండకుండా ఇష్టానుసారంగా ఎవరి వరకు మీకు గుర్తుందా, అసెంబ్లీ ఎన్నికలప్పుడు వెళ్ళినప్పుడు 2018 నారాయణపేట జిల్లాకి వెళ్ళి నారాయణపేటకి వెళ్ళి మీకు జిల్లా ఇచ్చేస్తున్న పోరాడు గెలిపియండి, జిల్లా ఇస్తున్నా, గెలిపించి జిల్లా ఇచ్చేసాం. అంటే నిజంగా జిల్లాల ఏర్పాటు అనేది ప్రజలు కావాలని కోరుకున్నప్పుడు అభివృద్ధి కోసం అడిగితే ఇవ్వడం, కానీ ఇక్కడ విభజించడం అనేది పూర్తి స్థాయిలో జిల్లాలుగా విభజిస్తే అభివృద్ధి జరుగుతున్న కోణంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లింది. అభివృద్ధి అనేది జిల్లాల వారీగా తీసుకుని జరుగుతుంది, కానీ అసంబద్ధంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఎట్లా అభివృద్ధి జరుగుతుంది. కానీ నిజంగా విభజించాలంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు చూసుకోవాలి. క్యాపిటల్ ఒకవేళ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటే కావాల్సిన వసతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన ఫ్యాక్టర్స్. అంటే వసతుల కల్పన అనేది జరుగుతుంది. వీరనేది ఆర్థికంగా ఉన్నటువంటి వీటికి సంబంధించిన వనరుల విషయంలో కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ రకంగా చేయలేదు. నేను హామీ ఇచ్చాను కాబట్టి చేస్తా అంటే ఆయన మనసులో ఉంటే ఆయన అట్లాంటి ఆయన ఇచ్చిన హామీగా నెరవేర్చలేదు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, చేసిందా చేయలేదు. ఇంటిలో ఉద్యోగం అన్నాడు, చేసిందా చేయలేదు. అంటే ఇక్కడ ఎప్పుడో చాలా ఉన్నాయి. ఆయన ఏంటంటే ఆయన అనుకున్న చేసేస్తారంటే ఆయనకు అనుకున్న సంఖ్య 6, 33, 3+3 6 ఈ రకంగా చేశారు.
రైట్ కృష్ణమూర్తి గారు, మీరు అన్నట్లు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. ఎన్నికలు చివరి రోజు ఈ రోజు 5 గంటల వరకు ప్రచారం సాగబోతుంది. ఎస్, చూద్దాం ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ విశ్లేషణలో పాల్గొన్నందుకు, మీ అమూల్యమైన విశ్లేషణ అందించినందుకు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.